వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క యోగం దీక్ష చేయడానికి మనకి పూర్వజన్మ సుకృతంగా మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆశయం ప్రకారం వచ్చింది మనకి. అందులో చేరాము. చేరిన తర్వాత ఏనుగు లాంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు అయితే ఎర్రజీవం లాంటి వాడు మనం. ఏనుగు నడిచిన దారిలో ఎర్రజీవం లాగా మనం కూడా ఆ యొక్క పాదాల్లో నడిచి వాటి మట్టి స్పర్శ, భూమి యొక్క స్పర్శ మనకు కూడా సోకి మనం కూడా పునీతులు కావడానికి ఇది చక్కటి అవకాశం. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా ఉన్నటువంటి సమయాన్ని ప్రత్యేకంగా మనసా వచా కర్మణ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని గాని, నారాయణాయ స్మహే వీరాచార్యాయ ధీమహి తన్నో వీరబ్రహ్మ ప్రచోదయాత్ అని గాని, జై వీరబ్రహ్మ జై గోవింద మామ జై అని గాని తీసుకుంటూ అనుకుంటూ నామం చేసుకుంటూ ధరించి ఏ యొక్క ఆశ అనేటువంటి కోరికలు, స్వార్థం అనేటువంటి కోరికలు ఈ దీక్ష కాలంలోనైనా మీరు కనుక విడమరిచి చక్కగా తదేకంగా ఈ యొక్క సమయం ఉన్నటువంటి దీక్ష సమయంలో మీరు ఆచరించి చక్కగా కనుక దీక్ష కనుక చేసుకుంటే తదుపరి మీకు కూడా ఏమో స్వామి, మరి మేము ఇంత శ్రమపడి ఇంత కష్టపడి వండిపోడ భోజనంతో ఉండి దీక్ష చేసి మాకు కూడా ఏదో మా కొడుకు ఉద్యోగం కావాలనుకున్నాం, కుమార్తె వివాహం కావాలనుకున్నాం, అందరిలాగానే ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, అందరిలాగానే భూమి కొనుక్కోవాలనుకున్నాం, అట్లాగే ఇల్లు కట్టుకోవాలని ఇటువంటి సమస్యలు మాకు ఉన్నాయి నాయన. ఎట్లా మరి ఈ కోరికలన్నీ వదిలిపెట్టి నువ్వు దేవుడా వీరబ్రహ్మేంద్ర స్వామి జపం చేయమన్నావు, మరి దాని ఫలితం ఏంది అని మీరు అడగచ్చు. అది దాని యొక్క సందర్భం చాలా సూక్ష్మమైనటువంటి సందర్భం నాయన. ఒక్క జాగ్రత్తగా ఏనండి, ఇక్కడ సమయం మంచి సమయం. మీరు ఎప్పుడైతే ఈ విధంగా స్వామివారి యొక్క మాల మీ దగ్గర ఉంది, ఇప్పుడు మీరు కాదు, మీరు తల్లిదండ్రులు పెట్టినటువంటి రామయ్య, వెంకటేశ్వర, కోటేశ్వరరావు, కోదండరావు అనేటువంటి వారు కాదు. మీరు సాక్షాత్ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు. మీరంతా వీరబ్రహ్మేంద్ర స్వాములు అని ఆయన రూపంలో నిండి నివిడీకృతమై ఉన్నారు. మీరంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వాములు. ఒక్కడగా నాడు అవతరించితే ఈ 400 సంవత్సరాల తర్వాత ఈ రామచంద్ర నగర్లో మరలా ఈనాడు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వీరబ్రహ్మేంద్ర స్వాములు అవపడుతున్నారు. సాక్షాత్తుగా నాకు ఇంత మన వీరబ్రహ్మేంద్ర స్వాములు అవపడుతున్నారు. నా జన్మకి సాక్షాత్కారంగా అది భగవంతుడి అనుగ్రహం. కనుక ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఏ రకంగా స్వార్థం లేకుండా జయించి జపం చేసి తపస్సు చేసి మనకు మోక్షమైనటువంటి మార్గాన్ని ఇచ్చాడు. అదే ధ్యాసలో కనుకుంటే మీకు తర్వాత మీకు కావలసిన కోరికలు ఇరుముడు చేసుకు